రేవంత్ రెడ్డికి మాత్రం ఢిల్లీ పోలీసులు నిద్ర పోనివ్వట్లేదు. ఆయన వెళ్ళి పక్కన రాయబరేలీలో రాహుల్ గాంధీ నామినేషన్ వస్తుంటే అక్కడికి వెళ్ళి కూర్చున్నా వాళ్ళేమో ఇక్కడే ఉన్నారు. వాస్తవంగా పీసీసీ కార్యాలయంలో పనిచేసేటటువంటి పీసీసీ తరపున పనిచేసేటటువంటి టీం ఏదైతే ఉందో ఆ టీంని మొత్తాన్ని కూడా అరెస్ట్ చేయడం కోసమే ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఆ వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళు ఏ ఎక్విప్మెంట్ వాడారో అదంతా స్వాధీనం చేసుకుని అవన్నీ వీళ్ళు ఎంత డిలీట్ చేసినా దాన్ని ఎట్లా రిట్రీవ్ చేయాలో వాళ్ళకి తెలుసు. టెక్నికల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఆ ఆధారంగా తీస్తే కనుక ఇది మార్ఫింగ్ ఎట్లా జరిగింది ఇదంతా. వీళ్ళేమి సినిమాల్లోకి మళ్ళీ రౌడీలు కాదు, డక్కా ముక్కీలు తిన్నోళ్ళు కాదు. సరిగ్గా కూర్చోబెట్టి గట్టిగా గదమాయిస్తే లేదంటే కనుక ఏదైనా థర్డ్ డిగ్రీ లాంటిది అప్లై చేశారంటే ఎవరు చెప్పారు, ఎవరు చేయమంటే చేశారు ఇదంతా కూడా చెప్పుకొస్తారు. అప్పుడు అది రేవంత్ దగ్గరకు వస్తుంది. ఎందుకంటే రేవంతే అది షేర్ చేశాడంటే ఆషామాషి కాదు. కాబట్టి తెలివిగా ప్రేమేందర్ రెడ్డి పెట్టినటువంటి కంప్లైంట్ అడ్డం పెట్టుకుని వాళ్ళందరినీ కూడా తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో అట్టిపెట్టేస్తే ఢిల్లీ పోలీసులకు వెనక్కి వెళ్ళిపోతారనుకుంటే ఢిల్లీ పోలీసులు మాత్రం అక్కడే కూర్చున్నారు. వాళ్ళకి సంబంధించి విచారణ పూర్తి చేసి మాకు అప్పచెప్పండి లేదా ట్రాన్సిట్ వారెంట్ మీద మేము తీసుకెళ్తామని చెప్పి కూర్చున్నారు. ఇది ఎలా పరిష్కరించాలో అర్థం కాక రేవంత్ రెడ్డి ఢిల్లీలో సెకండ్ రూట్లో ప్రయత్నిస్తున్నారన్నటువంటి సమాచారం.